ఈరోజు నేను 7 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తా మీ ఫ్యాట్ లాస్ కోసం. అది మీకు హెల్ప్ చేస్తుంది ఫ్యాట్ లాస్కి. పాయింట్ నెంబర్ 1 వాటర్ అనమాట. మనం వాటర్ ఇంటేక్ అక్యురేట్గా పెట్టుకోవాలి. ఇంకా మనం వాటర్ మంచిగా కన్జ్యూమ్ చేస్తే మన డిహైడ్రేషన్ని కూడా హిట్ చేయొచ్చు. ఫ్యాట్ లాస్లో మనం ఆకలి వేసినప్పుడు ఒకటేసారి లీటర్ తాగకుండా కొంచెం ఎప్పుడైతే మనం హంగర్ ఉన్నప్పుడు ఒక 250 ml వాటర్ తీసుకుంటే మనం మీల్ అయినా తక్కువ తినొచ్చు. దానివల్ల మన క్యాలరీస్ కూడా తక్కువ ఇంటేక్ అవుతాయి. దాని గురించి వాటర్ ఇంటేక్ సరిగ్గా పెట్టుకుంటే మన గోల్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నువ్వు వాటర్ ఇంటేక్ మంచిగా పెట్టుకున్నావు అనుకో, నువ్వు షుగరీ డ్రింక్స్ తాగే బదులు వాటర్ ఇంటేక్ చేయడం వల్ల నీకు ఫ్యాట్ లాస్లో హెల్ప్ చేస్తుంది, అన్వాంటెడ్ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయకుండా. ఇంకా నువ్వు వాటర్ మంచిగా తాగినావు అనుకో, నీ రికవరీకి నీ బాడీ ఫటీక్ ఉండకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకా డీహైడ్రేషన్ని కూడా అవాయిడ్ చేస్తుంది. ఈ మేజర్ పాయింట్స్ గుర్తుపెట్టుకో, వాటర్ నీ ఫ్యాట్ లాస్లో ఎందుకు ఇంపార్టెంట్ అని. ఇంకా పాయింట్ నెంబర్ 2 ఏమో జంక్ ఫుడ్ అనమాట. నువ్వు ఫ్యాట్ లాస్ ఫేస్లో ఉన్నప్పుడు నువ్వు జంక్ ఫుడ్ తిన్నావు అనుకో, నీకు తెలియకుండానే టూ మచ్ ఆఫ్ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తావు. ఎందుకంటే అది వే ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. మోస్ట్లీ బయట షుగర్తో ప్రిపేర్ చేస్తారు, మోస్ట్లీ డెజర్ట్స్, లేకపోతే అన్నీ ఆయిల్ బేస్డ్ ఉంటాయి అనమాట. ఆయిల్లో షుగర్లో మీకు ఎన్ని క్యాలరీస్ ఉంటాయో మీకు తెలుసు. మీరు ఫ్యాట్ లాస్ చేస్తున్నప్పుడు డెఫిసిట్లో ఉండాలి, బట్ మీరు టూ మచ్ ఆఫ్ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయడం వల్ల మీరు తగ్గడానికి చాలా కష్టమైద్ది. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఫరెన్స్ తెలుసా, మజిల్ మాస్కి ఫ్యాట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో వాల్యూమ్లో. 1 kg వాల్యూమ్ మజిల్ వాల్యూమ్ ఇంత ఉంటుంది, 1 kg ఫ్యాట్ వాల్యూమ్ ఇంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది 5 kgsని ఇమాజిన్ చేసుకోండి. ఆ 5 kgs తగ్గడం మీకు ఎంత కష్టం ఉంటుంది అది తగ్గడానికి. అందుకే నేను ప్రిఫర్ ఫ్యాట్ లాస్లో అవుట్ సైడ్ ఫుడ్ తినడం. నువ్వు బయట కొంచెం క్వాంటిటీ ఫుడ్ తిన్నా దాంట్లో టూ మచ్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అదే నువ్వు ఫుల్ మీల్గా తిన్నావు అనుకో, నువ్వు ఒక 3-4 days కష్టంని 1 mealలో తినేస్తున్నట్టు. అందుకే నీకు ఎంత పాసిబుల్ అయితే నువ్వు అంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయి బయట ఫుడ్ని నీ ఫ్యాట్ లాస్ జర్నీలో. ఇంకొకటి పాయింట్ నెంబర్ 3, మన డైట్లో 40% అయినా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే దాని వాల్యూమ్ ఎక్కువ, ఇంకా మనకి దాంట్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, కుకుంబర్, మష్రూమ్స్, దీనిలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇంకా వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంటుంది. మన ఫైబర్ ఇంటేక్ కూడా కంప్లీట్ అవుతుంది. ఫ్రూట్స్ కూడా అంతే అనమాట. మస్క్ మెలోన్, వాటర్ మెలోన్, గోవా, యాపిల్, ఇలాంటి ఫ్రూట్స్ మనం తినడం వల్ల స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఇంకా మనకి ఇంకా చీట్ చేయాలన్న థాట్స్ రావు. ఇంకా మనకి ఆ ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల మనం తక్కువ అమౌంట్ తిన్నా కూడా మనకి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది అనమాట. మన ఫుడ్కి మన హంగర్ని కూడా సప్రెస్ చేస్తుంది. ఇంకా మనం వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ తినడం వల్ల మన మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అది మన ఫ్యాట్ లాస్లో చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 4 ప్రోటీన్ అనమాట. మీ ఫ్యాట్ లాస్లో ప్రోటీన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు ప్లే చేస్తుంది అంటే నీ స్ట్రెంత్ మెయింటైన్ చేయడానికైనా, నీకు లాంగ్ టైంలో హంగర్ లెవెల్స్ని సప్రెస్ చేయడానికైనా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తే అది డైజెస్ట్ అవ్వడం వల్ల కూడా నీకు క్యాలరీస్ బర్న్ అవుతాయి. అది నీ ఫ్యాట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా నువ్వు లాంగర్ టైం వరకు సస్టైన్ అవ్వచ్చు నీ మీల్స్లో ప్రోటీన్ ఉంటే. ప్రోటీన్ అది నీ రికవరీలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా నువ్వు బెటర్ వర్కౌట్ పర్ఫార్మెన్స్ వస్తుంది నీకు. ఇంకా నువ్వు ఏదైనా కానీ ఎవ్రీ మీల్లో ఒక 20 to 30 grams ప్రోటీన్ ఇంటేక్, లైక్ ఫిష్, చికెన్, పన్నీర్, ఏదైనా పెట్టుకోవడం వల్ల నీ ఫ్యాట్ లాస్ చాలా ఈజీగా అయిపోద్ది. పాయింట్ నెంబర్ 5 ట్రైనింగ్ అండ్ కార్డియో. ఫస్ట్ మనం ట్రైనింగ్ గురించి మాట్లాడుకుందాం. మనం ట్రైనింగ్ చేయడం వల్ల మన మజిల్ ప్రిజర్వ్ అవుతుంది. ఇంకా మన మెటబాలిజం కూడా హై ఉంటుంది అనమాట. ఇంకా నువ్వు ట్రైనింగ్ లో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ పైన ఫోకస్ చేయి. ఇంకా అట్లీస్ట్ 4 to 6 times అయినా నీ ఫ్యాట్ లాస్ లో జిమ్కి వెళ్ళడానికి ట్రై చేయి. దానివల్ల నీ ఓవరాల్ మజిల్స్ ట్రైన్ అవుతాయి. ఇప్పుడు కార్డియో గురించి మాట్లాడుకుందాం. నువ్వు ఈజీగా నీ స్టెప్ గోల్ని హిట్ చేయడానికి ట్రై చేయి. అట్లీస్ట్ 10K to 15K. అది నీకు ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా నువ్వు కార్డియో చేయడం వల్ల నీ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, నీ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా వాకింగ్ చేయడం చాలా ఈజీ. నువ్వు బేసిక్ స్టెప్స్ని నియర్ బై ఏరియాలో కంప్లీట్ చేసినా నువ్వు కొన్ని ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ చేస్తావు. నువ్వు ఫ్యాట్ లాస్ సీరియస్గా చేద్దాం అనుకుంటే నీ హార్ట్ రేట్ వచ్చేసి 140 BPM ఉండాలి. అప్పుడు నువ్వు 70 to 100 calories బర్న్ చేస్తావు. అది ఇంకా ఈజీ చేస్తుంది నీ ఫ్యాట్ లాస్ని. అందుకనే ట్రైనింగ్ అండ్ కార్డియో వెరీ ఇంపార్టెంట్ నీ ఫ్యాట్ లాస్లో. పాయింట్ నెంబర్ 6 స్లీప్ అండ్ రికవరీ అనమాట. మన స్లీప్ అట్లీస్ట్ 7 to 8 hours హిట్ చేయడానికి ట్రై చేయాలి. దానివల్ల మన మజిల్స్ కంప్లీట్గా రికవరీ అవుతాయి. ఇంకా మన నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనకి హంగర్ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఇంకా మనకి నైట్ టైమ్స్ క్రేవింగ్స్ రావు. అందుకనే మన స్లీప్ ఆన్ పాయింట్ పెట్టుకోవాలి, అట్లీస్ట్ 7 to 8 hours హిట్ చేయడానికి. ఇంకొకటి, నువ్వు స్లీప్ సరిగ్గా పెట్టుకున్నావు అనుకో, నీకు రికవరీ కంప్లీట్గా అవుతుంది. నువ్వు నెక్స్ట్ డే నీ వర్కౌట్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా నీకు ఇంజురీ ఫ్రీ ఉంటావు.
దాన్ని బట్టి నీకు ఫటిక్ కూడా తక్కువ ఉంటుంది, నీ గ్రోత్ కూడా చాలా హై ఉంటుంది. యూజువల్లీ రీసెంట్ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే డైలీ 4 అవర్స్ పడుకునేటోళ్ళు 7 అవర్స్ పడుకునేటోళ్ళు వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే 4 అవర్స్ పడుకునేటోనికేమో ఫ్యాట్ లాస్ అవ్వకుండా మజిల్ లాస్ ఎక్కువైంది, ఫ్యాట్ లాస్ తక్కువైంది. బట్ 7 అవర్స్ పడుకునేటోనికి మంచిగా ఫ్యాట్ లాస్ అయింది, మజిల్ కూడా బిల్డ్ అయింది. దీన్ని బట్టి మీకే అర్థమైంది ఏం చేయాలో. అసలు క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటిదంటే నీ బాడీకి కావాల్సిన దానికన్నా తక్కువ తినడం. ఎప్పుడైతే నువ్వు తక్కువ తింటావో నీ స్టోర్డ్ ఫ్యాట్ ఎనర్జీ లెక్క యూజ్ చేసుకొని నీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకుంటుంది. ఇంకా నువ్వు క్యాలరీ డెఫిసిట్ చేసినప్పుడు 250 to 350 క్యాలరీసే డెఫిసిట్ చేయి. టూ మచ్ 350 to 750 అట్లా టూ మచ్ ఆఫ్ క్యాలరీ డెఫిసిట్ చేయడం వల్ల నువ్వు ఫస్ట్ ఈజీగానే లూజ్ అవుతావు, దాని తర్వాత అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. నువ్వు నీ ఫ్యాట్ లాస్ జర్నీలో ఈ 7 టిప్స్ ఫాలో అయితే నీ ఫ్యాట్ లాస్ చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఇది ఏం షార్ట్ టైం ఓవర్ నైట్లో అయిపోయేది కాదు. నువ్వు ఒక 6 to 8 months దీనిపైనే ఫోకస్ చేసి అప్పుడు నువ్వు ఫ్యాట్ లాస్ చాలా జెన్యూన్గా అవుతావు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి, గోస్ట్ ఫిట్ వివిఆర్ని.